హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చిందా హైదరాబాద్లో? కంగ్రాట్స్ బ్రో, జాబ్ వచ్చింది. మొత్తం చిల్ అవుతున్నా, దావత్లు ఇస్తున్నా ఫ్రెండ్స్కి. సాలిగా ఇచ్చింది ఇవ్వాలిగా. ఆఫీస్కి వస్తే ఏడుంటుందో తెలుసుకుంటున్నావా? నేను చెప్తారా ఎక్కడ ఉండాలని? నేను చెప్తా. తక్కువ ఖర్చులు ఎక్కడ ఉండాలని నేను చెప్తారా? అయితే మీ డీసీ ఇన్ఫోసిస్ ఎస్సీజెడ్ అయితే మీ ఖర్చులు తక్కువ ఉంటాయి. ఎలాగంటే నేను చెప్తా వినండి. ఇన్ఫోసిస్ ఎస్సీజెడ్ అయితే వరంగల్కి వెళ్ళే రూట్లో తులిప్స్ రైట్ సైడ్ ఉంటుంది. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ సంస్కృతి టౌన్షిప్స్ అని ఉంటుంది. ఇంతకుముందు సింగపూర్ టౌన్షిప్ అది. ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ వెళ్ళేటప్పుడు మీకు బోర్డు కనిపిస్తుంది సంస్కృతి టౌన్షిప్ అని. ఇక్కడ నుంచి స్టేట్ పోవాలి. స్టేట్ పోతే మనకు సంస్కృతి టౌన్షిప్స్ వస్తుంది. ఇక్కడనే మీకు ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్తే మీకు రైట్ సైడ్ ఫిష్ మార్కెట్ కూడా ఉంటుంది ఎవరి సండే. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే సంస్కృతి టౌన్షిప్కి వెళ్తాం, రైట్ తీసుకుంటే ఇన్ఫోసిస్కి వెళ్తాం. సో మనం లెఫ్ట్ వెళ్ళాలి, లెఫ్ట్ వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్ సంస్కృతి టౌన్షిప్. ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంటుంది. ఇక్కడ అందరూ ఈ టౌన్షిప్లో అందరూ ఎక్కువ ఇన్ఫోసిస్ వాళ్ళే ఉంటారు. సో వీకెండ్స్ రాగానే వీళ్ళందరూ గ్రౌండ్లోనే ఉంటారు. ఇప్పుడైతే క్రికెట్ ఆడుతున్నారు అందరు ఎక్కువ. అయితే బాస్కెట్బాల్ కూడా ఇక్కడ పెడుతున్నారు. ఈ గ్రౌండ్ రినోవేషన్ చేస్తున్నారు రీసెంట్గా. ఇది ఎంట్రన్స్. ఇది రైట్ స్టేట్ వెళ్తే గేట్ నెంబర్ 1, ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే గేట్ నెంబర్ 5. మనం గేట్ నెంబర్ 1 నుంచి వెళ్తున్నాం. గేట్ నెంబర్ 1 ఎప్పుడు ఆల్వేస్ ఓపెన్ ఉంటాయి 24 hours. మిగతా గేట్స్ అన్నీ 10కి క్లోజ్ అయి ఉంటాయి. ఇక్కడ అన్ని 2 BHK 3 BHK అండ్ విల్లాస్ అండ్ డూప్లెక్స్లు కూడా ఉంటాయి. ఫ్లాట్స్, అన్ని రకాల ఫ్లాట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీకు 25Kకే ఒక డూప్లెక్స్ రూమ్ చూపిస్తాను. ఇది ఈ బిల్డింగ్లో ఒక డూప్లెక్స్ రూమ్ మా ఫ్రెండ్ ఉంటాడు. చూడండి, ఇది వ్యూ చాలా బాగుంటుంది. ప్రతి ఫ్లాట్లో ఇట్లా ఉంటుంది. విండోస్ ఉంటాయి, ఇట్లా ఓపెన్ కర్టెన్ అవన్నీ ఉంటాయి. చూడండి, ఇది రూము. ఇక్కడ పైకి వెళ్తే డూప్లెక్స్ లాగా ఉంటుంది. పైన సపరేట్ రూమ్స్ ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు. ఈ 25Kలో మీకు ఫుల్లీ ఫర్నిచర్ ఉంటాయి. ఫుల్లీ ఫర్నిచర్ అండ్ మీకు ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్ అండ్ స్టవ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇట్లా 25Kకి డూప్లెక్స్ దొరకడం కష్టం. అదే గచ్చిబౌలిలో అయితే దొరకదు ఇంత తక్కువలా. అక్కడ ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి. నీకు ఇక్కడ మీకు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో, 5 members ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో, మీకు తక్కువ ఖర్చు అయిపోతుంది. 25K అంటే 5,000 per head అట్లా అవుతుంది. మిగతా ఖర్చు 2,000 వేసుకుని 7,000 క్లోజ్ అయిపోతాయి. మీ శాలరీ ఎక్కువ ఉంటే మీకు తక్కువనే. ఇంకా మీకు శాలరీ 30,000 ఏమున్నా అనుకో, ఇంకా ఇక్కడ తక్కువలో కూడా రూమ్లు దొరుకుతాయి. ఇప్పుడు చూపిస్తాం మీకు తక్కువలో 2 BHK 3 BHKలో కూడా తక్కువలో ఒక 5,000 లోపు మీకు ఖర్చు వెళ్ళిపోతుంది. ఆ రూమ్లు కూడా చూపిస్తారు చూడండి మీరు. ఈ 2 BHK ఫ్లాట్. ఓకే, ఇది హాలు అండ్ ఇందులో 2 members ఉంటాయి. ఇలాంటి రూమ్స్ 2 ఉంటాయి. అండ్ ఆల్సో ఇందులో 5 members ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని ఫ్లాట్లలో మాత్రం ఇట్లా ఓనర్స్ ఏం చేసిందంటే ఇట్లా చిన్న సపరేట్ సింగిల్ రూమ్ తయారు చేసిండు. ఇందులో ఒక్కళ్ళే ఉండొచ్చు, సపరేట్గా ఉండొచ్చు. ఇందులో ఖర్చు తగ్గించుకోవాలనుకుంటే అండ్ పీస్ఫుల్గా ఉండాలనుకుంటే ఇన్ఫోసిస్ ఎస్సీజెడ్కి రండి. మీ ఎస్సీజెడ్ డీసీ అయితే ఇంకా పర్లేదు, బెటర్. ఇంకా ఇక్కడే ఉండొచ్చు. ఖర్చు వద్దు, నేను చిల్ అవుతా, లగ్జరీ లైఫ్ కావాలనుకుంటే గచ్చిబౌలికి వెళ్ళండి. టౌన్షిప్లో రూమ్స్ ఖాళీ ఉన్నాయా లేవా తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫీ డైరీస్ అండ్ ఇన్ఫీ కన్ఫెషన్స్ అని టైప్ చేయండి. ఆ స్టోరీస్లో వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు, అప్పుడు మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బై క్లోజింగ్ దిస్ వీడియో.